నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. ఇవాటి స్పెషల్ స్టోరీ. పుట్టుకనిది చావునిది, బతుకంతా దేశానిది. నవజీవంబున నాజీల నగ్న నృత్యం ఎన్నాళ్ళు. మన కొంపలార్పిన మనల్ని చంపజూసిన మానవ అదములను మాండలీ దీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలే. అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. తెలంగాణకు అన్యాయం చేసే ఆంధ్ర పాలకులను పొలిమేర వరకు తరిమేయండి. తెలంగాణ వాడే ద్రోహం చేస్తే పాతరేయండి అనే నినాదాలను తెలంగాణ ప్రజానికానికి పరిచయం చేసిన తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి నేడు. తెలంగాణ మాండలిక భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్పెషల్ స్టోరీ. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారి అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాజా కాళోజీ. కాళోజీ నారాయణరావు గారు 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించారు. కాళోజీ గారి తల్లిదండ్రులు రమాబాయి, కాళోజీ రంగారావు. కాళోజీ గారి స్వస్థలం మడికొండ. తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం ప్రతిధ్వని కాళోజీ నారాయణరావు గారు. వీరు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ గారు దిట్ట. బూర్గుల రామకృష్ణరావు, పివి నరసింహారావు, జమలాపురం కేశవరావు వంటి మహనీయులతో కలిసి కాళోజీ నారాయణరావు గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాళోజీ గారు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణలోని అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ గారు ఒకరు. 1945 సంవత్సరంలో రజాకర్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పరిషత్ ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించుటలో కాళోజీ గారు ప్రదర్శించిన చొరవ, ధైర్య సాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రయత్నించినందుకు నిజాం ప్రభుత్వం కాళోజీ గారికి నగర బహిష్కరణ శిక్ష విధించింది. 1938 సంవత్సరంలో స్వరాజ్య సమయంలో వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను నిజాం రాజ్య బహిష్కరణ నుంచి తప్పించి వారిని నాగపూర్ విశ్వవిద్యాలయం చేర్పించడంలో కాళోజీ గారు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి గురువు కాళోజీ గారు 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1958లో శాసన మండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా ఉన్నారు. 1977లో సత్తుపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు. 1970లో స్వాతంత్ర సమరయోధినిగా భారత ప్రభుత్వంచే సత్కరించబడ్డారు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు అని హాస్యాన్ని మేళవించి తస్మాత్ జాగ్రత్త అని ఓటర్లకు సందేశం ఇచ్చారు. నా గొడవ, మనమే నయం, తెలియక ప్రేమ, తెలిసి ద్వేషం, కాళోజీ కథలు వంటి రచనలు కాళోజీ గారు రచించారు. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడు అని ప్రకటించిన కాళోజీ గారు తన 88వ ఏట 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచిన వీరి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. 2014లో కాళోజీ గారి శత జయంతిని పురస్కరించుకొని కాళోజీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 9ని తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు ఏటా రాష్ట్ర స్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం కాళోజీ సాహితీ పురస్కారం సాహితీవేత్త, కవి, రచయిత అయిన నలిమెల భాస్కర్ గారికి ప్రకటించారు.